తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం కార్యవర్గాలందరికీ కార్యవర్గం మొత్తానికి ధన్యవాదాలు. కొంచెం గొంతు పోయింది, అయినప్పటికీ అన్న ఎక్కువసేపు మాట్లాడకుండా ఒక 2 నిమిషాలలో ముగించామన్నాడు. ప్రయత్నిస్తాను. అయితే ఈ తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తూ మాకు ఈ ఆహ్వానం ఇచ్చి ఇక్కడికి పార్టిసిపేట్ చేయమని చెప్పినందుకు ధన్యవాదాలు వారందరికీ. ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ ఓసీ సంఘాలకు అనగానే వచ్చి గుర్తొచ్చేది ప్రస్తుతం ఉన్న కాలంలో ఈడబ్ల్యూఎస్. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చాలా మంది ఇంకా తీసుకోలేదు ఎక్కడ. రెండవది ఏంటంటే ప్రభుత్వ పరంగా కూడా అది ఇంకా చాలా సెక్టార్లలో అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లైక్ మెడికల్ సీట్లలో కూడా చాలా వరకు ఇది అమలు అవ్వట్లేదు. ఈ విషయం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చాలా మందికి అది ఉపయోగపడేలా చేయాలి. రెండోది ఈడబ్ల్యూఎస్ ఎలా తీసుకోవాలని కూడా ఇప్పటికీ చాలా మందికి తెలియట్లేదు. దాని మీద ఒక అవేర్నెస్ క్యాంపు అక్కడ మండలాలలో జిల్లాలలో చేయాలని నేను కోరుకుంటున్నాను. రెండోది ఇదే విషయంలో గత అక్టోబర్ 18-19లో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈడబ్ల్యూఎస్ కమిషన్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 36 గంటల నిరసన దీక్ష చేయడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఈ కమిషన్ ఏదైతే ఉందో అది స్థితిగతులని చెప్పగలుగుతుంది, అంటే ఎంపెరికల్ డేటాని తీయగలుగుతుంది. అది అంటే ఏ మండలంలో ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నారు, వారు ఆర్థికంగా ఎట్లా ఉన్నారు అనేది చెప్పడానికి అది ఒక కమిషన్ అనేది ఉంటే బాగుంటుందని ఆ విషయంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిరసన దీక్ష చేయడం జరిగింది. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన, ఎందుకంటే ఎక్కువ నాకు గొంతు కూడా సహకరించలేదు. సో థ్యాంక్ యూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు.